ఇప్పటి వరకు మనం చాలా రకాల ఓపెనింగ్ మ్యాచెస్ చూసాం, కానీ ఈసారి చూడబోయేది ఇలాంటి గేమ్ కాదు. లాస్ట్ సీజన్లో కప్పు కొట్టి భయానికి భయం చూపించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకపక్కుంటే, మరోపక్క ప్రపంచ క్రికెట్లో వీళ్ళ బ్యాటింగ్తో కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడబోతున్నారు. ఇది ఒక జస్ట్ గేమ్ మాత్రమే కాదు, రెండు డేంజరస్ జట్ల మధ్య జరగబోయే అతిపెద్ద పోరు. మరి దీంట్లో ఎవరు పోరేంటో తెలుసుకోవాలి కదా. ఈ మ్యాచ్కి సంబంధించి హెడ్ టు హెడ్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఫాల్, టీమ్ స్ట్రాటజీస్ అండ్ ఫైనల్ ఎవరు గెలుస్తారో అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడి నుండి మన ఛానల్లో మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్తో పాటు డైలీ అప్డేట్స్ని కాస్త ఫన్నీగా చేస్తాను. ఇన్ కేసు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రాదు. ఒక సబ్స్క్రైబ్ కొట్టారంటే ఈ ఐపీఎల్ అయిపోయినంత వరకు మీకు కావాల్సిన వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. ఏం కావాలి లేట్ మామా, సరదాగాను సీరియస్ గాను ఈ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసండి. లెట్స్ స్టార్ట్ ద బర్. ముందుగా మ్యాచ్ డీటెయిల్స్ చూసుకుంటే 20th సాటర్డే ఈవినింగ్ 7:30 PM చిన్నస్వామి స్టేడియం నుండి ఆడతారు. మరి స్టార్టింగ్లోనే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ పెట్టినప్పుడు ఎంతో రైవల్లీ ఉంటే కానీ పెట్టరు కదా. లాస్ట్ ఎన్నో ఇయర్స్ నుండి వీళ్ళ మధ్య పోటీ పీక్ లెవెల్లో ఉంటూ వచ్చింది. మొత్తం మీద 25 మ్యాచెస్ ఆడితే దీంట్లో ఆర్సీబీ 11 సార్లు గెలిస్తే సన్ రైజర్స్ 13 సార్లు గెలిచారు. మరొకటి టైగా ముగిసింది. ఇక్కడ స్లైట్లీ అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్కి ఉంది, కానీ మ్యాచ్కి ముందు ఇది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. మరో విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ చిన్నస్వామిలో 8 మ్యాచెస్ వరకు ఆడారు. దీంట్లో అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ కి చిరునవ్వు తెప్పించే విధంగా ఉంది. బెంగళూరు 5 గెలిస్తే అదర్వైజ్ ఎస్ఆర్హెచ్ 3 గెలిచారు. హోమ్ అడ్వాంటేజ్ కొంతవరకు కనిపిస్తుంది. కానీ 2024లో వీళ్ళిద్దరూ లాస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు మాత్రం ఆరెంజ్ ఆర్మీ ఇచ్చి పడేశారు. 287తో వాళ్ళ హైయెస్ట్ స్కోర్ రికార్డ్ ని వాళ్ళ మీద బాధేశారు. మళ్ళీ 2 years తర్వాత ఆడబోతున్నారు కాబట్టి ఈసారి గట్టి రివెంజ్ ఇవ్వడానికి ఆర్సీబీ చూస్తున్నారు. అసలు రివెంజ్ ఇవ్వడానికి కండిషన్స్ కోఆపరేట్ చేస్తాయా అని చూసుకుంటే బేసిక్లీ చిన్నస్వామి అంటేనే బ్యాటర్స్కి ఎంతో ఫేవరెట్. చిన్న బౌండరీస్ కాబట్టి బాల్ని బయటకు కొడుతూనే ఉంటారు. దాంట్లోనూ ఫ్లాట్ సర్ఫేస్తో పాటు డ్రై కండిషన్స్ అండ్ ఫాస్ట్ అవుట్ఫీల్డ్ ఉంటుంది కాబట్టి వద్దన్న రన్స్ వస్తూనే ఉంటాయి. అయితే రీసెంట్ గేమ్స్లో మాత్రం ఎర్లీ స్టేజెస్లో పేసర్స్ హెల్ప్ చూస్తూ ఉన్నాం. గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే 200 కొట్టడం అనేది కామనే. దాంట్లో ఇద్దరి దగ్గర ఇలాంటి మెంటల్ బ్యాటింగ్ లైనప్స్ ఉన్నప్పుడు ఈ 200 కూడా పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. అయితే ఇప్పటి వరకు చిన్నస్వామిలో 100 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 43 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసి 53 సార్లు గెలిచారు. మరో 4 మ్యాచెస్ టైగా ముగిశాయి. అంటే చేసిన వాళ్ళకి బెటర్ స్టార్ట్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బౌలింగ్ చేస్తేనే బెటర్, బికాజ్ ఇద్దరికి క్వాలిటీ బ్యాటింగ్ అటాక్ ఉంది. దాంట్లోని చిన్న బౌండరీస్, సో ప్రెజర్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మొదటి బౌలింగ్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎనీవే ఫస్ట్ మ్యాచ్లో ఎవరు ఎలాంటి ప్లేయింగ్ ఫాల్తో రావచ్చు అని చూద్దాం. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఆర్సీబీ ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ అండ్ కింగ్ విరాట్ కోహ్లీ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో దేవదత్ పడికల్, 4లో కెప్టెన్ రజత్ పడిదర్, 5లో వికెట్ కీపర్గా జితేష్ శర్మ, 6లో టిమ్ డేవిడ్, 7లో రుమారియో షెఫర్డ్, 8లో కునాల్ పాండ్యా, 9లో రసిక్ సలాం, 10లో భువనేశ్వర్ కుమార్, 11లో జోకబ్ డఫీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మ ఆడొచ్చు. అయితే లాస్ట్ సీజన్లోనే ఈసారి కూడా సేమ్ ప్లేయింగ్ ఫాల్తో ఆడతారు అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే కొంతవరకు డిఫరెంట్ కాంబినేషన్స్తో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ ఫ్యూ మ్యాచెస్లో జోస్ మిస్ అవుతున్నట్టు ఎప్పటికీ మనందరికీ తెలిసిందే. ఇతను లేకపోవడం అనేది బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అవుతుంది. మీరు చూసుకుంటే జోస్ ఉన్నప్పుడు ఓపెనింగ్ ఓవర్స్లో కన్సిస్టెంట్గా వికెట్స్ తీసుకునేవాడు. కొన్నిసార్లు వికెట్స్ తీసుకోకపోయినా ఆ ప్రెజర్ అనేది బిల్డ్ చేసేవాడు. దానివల్ల ఆటోమేటిక్లీ మిగతా బౌలర్స్కి వికెట్స్ వచ్చేవి. ఇప్పుడు ఎలానో లేడు కాబట్టి మాట్లాడుకున్న పెద్ద యూజ్ లేదు. అయితే ఇతని పొజిషన్లో ఎవరిని ఆడిపిస్తారు అనే డౌట్ ఫ్యాన్స్లో ఉంది. చాలా మంది నువాన్ తుషారాన్ని ఆడిస్తారు అంటున్నప్పటికీ అసలు ఇతను ఈసారి ఐపీఎల్ ఆడతాడో లేదో అనే విషయం కూడా క్లారిటీ లేదు. బికాజ్ ఎటువంటి ఇంజరీ కాకపోయినప్పటికీ శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్ఓసి ఇవ్వలేదు. ఎలా చూసుకున్నా జోకబ్ డఫీ రూపంలో ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. ఈవెన్ నోవన్ మీకు అందుబాటులో ఉన్నా కానీ ఏదైనా డెత్ ఓవర్స్లో ఇంపాక్ట్ఫుల్గా రాణిస్తాడు తప్పిస్తే స్టార్టింగ్ ఓవర్స్లో పర్ఫామ్ చేయలేడు. అదే జోకబ్ వెరీ గుడ్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్ స్విమ్మర్, కొత్త బాల్ని బాగా స్వింగ్ చేస్తాడు. ఒక పక్క భువి, మరో పక్క డఫీ, ఇద్దరు కన్సిస్టెంట్గా అటాక్ చేస్తే మాత్రం డెఫినెట్లీ అపోనెంట్స్కి చుక్కలు కనిపిస్తాయి. అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఎస్ఐఎల్కి ఇంకా కొత్త రిప్లేస్మెంట్ని తీసుకోలేదు. తీసుకున్నా కానీ డైరెక్ట్గా ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడించకపోవచ్చు. ఏదైనా స్లాట్లో కొత్త ప్లేయర్ వస్తాడు, అతన్ని ఆడిస్తారు అని కాకుండా రసిక్ సలాంని ఆడించాలి. ఆఫ్కోర్స్ జయల్కి బ్యాకప్గా ఉంటాడని మంగేష్ యాదవ్ని కొనుక్కున్నారు. కాకపోతే ఫస్ట్ మ్యాచ్ నుండి ఇతన్ని ఆడించకపోవచ్చు. భువి అండ్ జాకబ్తో పాటు మంగేష్ లాంటి తారసిమని పెట్టుకుని ఆడారంటే ఈజీగా సన్ రైజర్స్ బ్యాటర్స్ టెస్ట్ ముచ్చినట్టు కొడతారు. పిలిచి మరి ఎస్ఆర్స్కి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో అవసరమే లేదు. అదే మీరు రసిక్ సలాంని ఆడిస్తే ఏదైనా మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో చూసుకుంటాడు. ఫాస్ట్లో ఛాన్స్ వచ్చినప్పుడు ఒక ఊపు ఊపేశాడు కాబట్టి ఏదైనా మీద నమ్మకం పెట్టుకోవచ్చు. అదర్వైజ్ మిగతా ఏ పొజిషన్ కోసం డౌట్ అక్కర్లేదు. కిందసారి ఆడిన ఆటగాళ్ళే ఉంటారు. కమింగ్ టు ఆరెంజ్ ఆర్మీ, డెఫినెట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ చేంజెస్ ఉంటాయి. ప్లేయింగ్ ఫాల్ చూసుకుంటే ఓపెనర్స్గా ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడతారు.
నెంబర్ 3 పొజిషన్లో కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆడగా 4లో వికెట్ కీపర్గా హెండ్రిక్స్ క్లాసన్ ఆడతాడు. 5లో నితీష్ కుమార్ రెడ్డి, 6లో సాలిల్ అరోరా, 7లో హర్ష్ దుబే, 8లో శివం కుమార్, 9లో బ్రైడన్ కార్సే, 10లో హర్షల్ పటేల్, 11లో జయదేవ్ ఉన్నత్కడ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా లియం లివింగ్స్టోన్ ఆర్ డేవిడ్ పెయిన్ ఆర్ ప్రఫుల్ ఆడతారు. 5 ప్లేయింగ్ ఫుల్ విషయంలో చాలా రకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. మెయిన్లీ బౌలింగ్ విషయంలో ఎలా అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ప్లేయింగ్ ఫుల్ ప్రకారం చూస్తే డెఫినెట్గా ఒక న్యూ పాపులర్ సిమ్మర్ ఆడాలి. ఎక్కడ బ్రైడన్ కార్సే అండ్ జయదేవ్ని పెట్టుకొని మేనేజ్ చేసుకుందాంలే, అదర్వైజ్ బ్యాటింగ్లో డెప్త్ పెంచుకుందాం అని చూస్తే మాత్రం పెద్ద బొక్క పడేది సన్ రైజర్స్కి. ఎందుకంటే బ్రైడన్ కార్సే అండ్ జయదేవ్ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో ఉన్నంత ఎఫెక్టివ్గా స్టార్టింగ్ ఓవర్స్లో ఉండకపోవచ్చు. మరి మీకు స్టార్టింగ్ ఓవర్స్లో ఒక ప్యూర్ వికెట్ టేకర్ లేకపోతే ఆ తర్వాత ఎంత మంచి బౌలర్స్ ఉన్న ఉపయోగం లేదు. అది మీకు పవర్ ప్లేలో ఎవరైనా సెట్ అయ్యారంటే మాత్రం ఆ తర్వాత ఉన్న బౌలింగ్ అటాక్తో సీజన్ మొత్తం ఇచ్చి పడేయచ్చు. అందుకే ఫర్ షూర్ ఒక పవర్ ప్లే సిమ్మర్ని ఆడించాలి. ఇన్ కేస్ లివింగ్స్టోన్ని ఆడించకపోతే 4th ఫార్నర్ పొజిషన్ ఖాళీగానే ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కొత్తగా తెచ్చుకున్న డేవిడ్ పెన్ ఆడిపించుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రఫుల్ వెరీ గుడ్ ఆప్షన్గా కనిపిస్తున్నాడు. ఎందుకు అంటున్నా అంటే రీసెంట్లీ ప్రాక్టీస్ మ్యాచ్లో ఇతను ఇంప్రెసివ్గా రాణించాడు. 3 వికెట్స్ తీసుకోవడంతో పాటు స్లోర్ బాల్స్ అండ్ యార్కర్స్ బాగా వేస్తున్నాడు. ఒక్క మ్యాచ్తో మేనేజ్ చేసుకుందాంలే అనే విషయం కాదు కాబట్టి మీరు సీజన్ స్టార్టింగ్ నుండి ఆడించాలి. ఏదైనా బాగా రాణిస్తే అందుకంటే మరో మంచి విషయం ఉండదు. ఇన్ కేస్ ఫెయిల్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత చూసుకోవచ్చు. ఆల్సో బ్యాటింగ్లో చూసుకున్న టాప్ 5 వరకు ఏ చేంజ్ ఉండకపోవచ్చు. కానీ నెంబర్ 6లో సాలిల్ని ఆడించడానికి అవి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. బేసిక్గా ఇక్కడ ఆయనకి తాడాల్సి ఉండేది. కాకపోతే రీసెంట్ మ్యాచెస్లో ఏదైనా చెప్పుకునే విధంగా పర్ఫామ్ చేయలేకపోయాడు. దాంట్లోనూ సాలిల్ శివ తాండవం చూపిస్తున్నాడు. ఆడిస్తే మోత ముగించే అవకాశం ఉంది. ఆల్సో స్పిన్నర్స్ విషయంలో హార్స్తో పాటు సెకండ్ స్పిన్నర్గా శివాంగ్ని ఆడించవచ్చు. రీసెంట్లీ మనోడైతే ప్రాక్టీస్ మ్యాచ్లో కుమ్మేశాడు. ఇలా నెంబర్ 9 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. సో లివింగ్స్టోన్తో పెద్ద అవసరం ఉండకపోవచ్చు. ఆల్సో సన్ రైజర్స్ దగ్గర ప్లాన్ బి ఆప్షన్ కూడా ఉండొచ్చు. జయదేవ్ అండ్ నితీష్తో పవర్ ప్లేలో మేనేజ్ చేసుకుందాం అనే ఇంటెన్షన్ ఉంటే మాత్రం లివింగ్స్టోన్ ఆడిస్తారు. మీకు ఈ ప్లాన్ ఒక్క మ్యాచ్లో వర్కౌట్ అవ్వచ్చు. కానీ సీజన్ మొత్తం సర్వైవ్ చేసి కప్పు కొట్టాలంటే మాత్రం కొత్త స్టార్స్ని తయారు చేసుకోవాలి. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే ఏం చేయాలి అనే విషయం మాట్లాడుకుంటే ఇన్ కేస్ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేశారంటే మాత్రం యాజ్ మచ్ as పాసిబుల్ బిగ్ స్కోర్ పుట్అప్ చేయడానికి చూడాలి. ఎందుకంటే సన్ రైజర్స్తో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత స్కోర్ ఇచ్చినా తక్కువే. డెఫినెట్లీ 200కి పైగా ఉండాలి. అదే బౌలింగ్లో హెడ్ అండ్ అభిషేక్ వికెట్స్ క్రూషియల్గా ఉండిపోతున్నాయి. వీళ్ళిద్దరు నుండి క్వాలిటీ ఓపెనింగ్ స్టార్స్ వచ్చిన ప్రతిసారి సన్ రైజర్స్ గెలిచేశారు. సో తొందరగా పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలి. దట్ ఎస్ఆర్స్ బౌలింగ్ అటాక్లో ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ గ్యాప్ని ఉపయోగించి ప్రెజర్ పట్టడానికి చూడాలి. అదే సన్ రైజర్స్ గెలవాలంటే మాత్రం ముందు చెప్పినట్టు బ్యాటింగ్లో హెడ్ అండ్ అభిషేక్ వికెట్స్ క్రూషియల్గా ఉండిపోతున్నాయి. వీళ్ళిద్దరు ఎక్స్ప్లోజివ్ స్టార్స్ ఇచ్చారంటే ఆ తర్వాత మిగతా వాళ్ళు చూసుకుంటారు. ఇన్ కేస్ ఓపెనర్స్ తొందరగా అవుట్ అయిపోయినా కానీ ఈశాన్, నితీష్, క్లాసెన్ అండ్ సాలి లాంటి ఆటగాళ్ళు స్టెబిలిటీ చూపించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ బౌలింగ్లో కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. ఎక్కడ ఫెయిల్ అయితే ఇంటికి వెళ్ళిపోయినట్టే. ఏదేమైనా కన్సిస్టెంట్గా పార్ట్నర్షిప్స్ని బ్రేక్ చేశారంటే మాత్రం ఆర్సీబీని ఈజీగా బ్యాక్ ఫుట్లోకి పట్టొచ్చు. ఫైనలీ విన్నింగ్ పాసిబిలిటీస్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఎవరు ఎలా ఆడతారు అనేది గెస్ చేయలేం. కాకపోతే ఇలాంటి బ్యాటింగ్ ప్యారడైస్లో ఆడుతున్నప్పుడు మస్ట్ 200+ స్కోర్ చేయాలి. ఇది చేయకపోతే మ్యాచ్ పోయినట్టే. ఏదేమైనా ఆర్సీబీకి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. దట్ ఎస్ఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే బెటర్ బౌలింగ్ ఉంది. సో వీళ్ళకి కొంతవరకు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ సన్ రైజర్స్ బ్యాటింగ్లో ఓచుకొత్త చూపించి బౌలింగ్లో అట్లీస్ట్ డీసెంట్గా రాణించినా మాత్రం విన్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. నా థాట్స్ అయితే ఇవే. మరి ఈ శనివారం రోజు ఎవరు సరిపోకుండా బాధిస్తారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఈ మ్యాచ్ గురించి మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్గా కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ చేస్తాను. ఈ ఐపీఎల్ ఉన్నంత వరకు మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ వెతుక్కోవాల్సిన పని లేకుండా ఉండాలంటే ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.